అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే తెలంగాణ ముంగట వడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీ హిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. మీరు అనుకుంటుండొచ్చు ఇంకా దోసాలు ఉంది కదా, ఇంకా దోసాల తర్వాత కేసీఆర్ వస్తాడు కదా. మీరిగిన జూబ్లీ హిల్స్ గట్టికి గుద్దిర్రు అనుకో, దోసాలు కూడా ఇంతజారు చేసే అవసరం లేదు. దోసాల లోపలనే ఏం జరిగినా జరుగుతుంది, ఏమైనా జరగచ్చు. అందుకే నేను అంటున్నా, మళ్ళా మనం వచ్చినాక మంచిగా పని చేసుకుందాం. వీళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఊది కాలది, పీరి లేవది, ఏం కాదు వాళ్ళతోని. అలా కోటెత్తే మురిలో వారేసినట్టే, దానికంటే ఏం జరగది. అందుకే దయచేసి నేను కోరుతున్న తమ్ముడు మహేష్ని కానీ, మా డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ ఏడి వచ్చిండా, తమ్ముడు ప్రదీప్ కానీ, అట్లాగే ఇంకా మా వైద్ భాయ్ ఉన్నాడు, షకీల్ భాయ్ ఉన్నాడు, ఇంకా మా లోకల్ లీడర్లు అందరు ఉన్నారు. పేరున నేను ఎవరెవరో పేరు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో తిట్టుకోరు. మొయిద్ ఖాన్ సాబ్ అందరు మనసులో తిట్టుకోరి, బయట తిట్టుకోరి, నన్ను లోపల తిట్టుకోరి. కానీ జర్రా ఈ నెల రోజులు ఐకమత్యంగా పనిచేయండి, కలిసి కట్టుకుంటుండ్రి, గట్టిగా నడువుండ్రి. దయచేసి ఒకరికోలు చెప్పుకోండి. ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పైసలు బాగున్నాయి, వాళ్ళకు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, వీడొస్తాడు వాడొస్తాడు, ఆగమాగం ఎక్కుంటుంది, దుంకుడు ఎగురుడు ఎక్కుంటుంది. అది చూసి మీరు హైబత్ తినకూరు, ఏం కాదు. మీరు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని చెప్పాలి. మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలి, మన రాష్ట్రం ముంగట పడాలి, మన కారోబారు నడవాలన్నా, సంక్షేమం జరగాలన్నా, మళ్ళా మీకు బతుకమ్మ చీర రావాలన్నా, కేసీఆర్ కిట్లు రావాలన్నా, మళ్ళా 4 ముద్దలు నోట్లకు పోవాలన్నా కేసీఆర్ గారు వస్తేనే అవుతుంది. మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలనే మాట ఒక్కొక్కరం చెప్పుకోవాలి. చెప్పుకొని మన అభ్యర్థి గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ కూడా ఇంటింటికి వస్తుంది. జర ఆడబిడ్డను ఆదరించండి.